హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొట్లకాయ ఫ్రై అండి. ఇది అన్నంలోకైనా, చపాతీ, రోటీ, జొన్న రొట్టెలు ఎందులోకైనా బాగుంటుంది. నేను ఒక పెద్ద పొట్లకాయ తీసుకుని దీన్ని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మెల్లిగా పై చెక్కు కాస్త తీసి దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా నేను రౌండ్గా కట్ చేస్తున్నాను అండి. మీరు కావాలంటే సన్నగా కూడా కట్ చేయొచ్చు. ఇలా ఒక్కొక్కటి కుదరదు కానీ మొత్తం ఇలా తీసేసుకొని అన్నీ ఒకేసారి కట్ చేద్దామండి. ఇవి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చండి. ఉప్పు, కారం, వెల్లుల్లి, పసుపు, ఆయిల్ ఉంటే చాలు. ఇందులోకి వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు. మొత్తం ఇలా కట్ చేసి ఇందులోకి వెల్లుల్లి కావాలండి. ఒక 4 వెల్లుల్లి తీసుకున్నాను నేను. ఒక 2 స్పూన్ల కారం వేసుకొని, నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇంకా 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా బాగా ఒక పిరికెడు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకుంటున్నానండి. దీన్ని ఇలాగా బాగా మెత్తగా దంచకుండా కచ్చాపచ్చాగా దంచండి. సగం మెదిగి సగం మెదగకుండా చూడండి. ఇలా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఈ మాత్రం మెదిగితే చాలు, మరి పేస్ట్లా కాకుండా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న పొట్లకాయలు వేసుకోండి. చూడండి, ఇది బాగా లేత పొట్లకాయ కాబట్టి నేను ఇందులో విత్తనాలు ఏం తీయలేదు. విత్తనాలు లేవు కూడా, ఎక్కడో చోట ఉన్న లేతగా ఉన్నాయి, అందుకే లేత విత్తనాలు తీయలేదండి. ఒకవేళ మీరు ముదురు పొట్లకాయ తీసుకుంటే అందులో విత్తనాలు ఉన్నాయనుకోండి, అవి తీసేసి కట్ చేసుకోండి. ఇంట్లో కాస్త పసుపు వేసుకోండి, ఒక 1/2 స్పూను. నేనైతే ఎక్కువ వేయడం లేదు. ఈ గ్రీన్ కలర్ పోయి ఎల్లో కలర్ వస్తుందండి ఎక్కువ వేస్తే, అందుకే నేను ఎక్కువ పసుపు వేయడం లేదు. మీరు కావాలంటే మీ ఇష్టం అది వేసేసుకోండి. పసుపు వేసుకుంటే మంచిదే. ఇందులోకి తక్కువ వేస్తున్నాను. దీన్ని పసుపు అంతా కలిసేలా బాగా కలుపుకోండి. దీన్ని కలుపుకున్న తర్వాత ఇవి బాగా మగ్గి ఇందులోంచి కొద్దిగా వాటర్ రావాలంటే కాస్త సాల్ట్ వేయాలండి. నేను కొంచెం సాల్ట్ వేస్తాను. ఇంతకుముందే వెల్లుల్లి కారంలో వేసాను నేను సాల్ట్, అందుకు చాలా తక్కువ వేస్తున్నాను. ఇలా కొద్దిగా వేసేసి దీన్ని మళ్ళీ కలుపుకోండి. ఈ సాల్ట్ మొత్తం పట్టేలాగా అలా ఒకసారి కలుపుకోండి. మంట లో నుంచి మీడియంలో పెట్టండి, మరి హై ఫ్లేమ్ మీద పెట్టకండి. ఈ ఫ్రై మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. దీన్ని ఇలా కాస్త బాగా కలిపేసి అలా వదలండి. ఒక ప్లేట్ తీసుకోండి. ఒక ప్లేట్ అందులో పైన పెట్టేసి ఒక సగం గ్లాస్ వాటర్ పోసుకోండి. మరి ఎక్కువ కూడా పోయొద్దండి వాటరు. అలా ప్లేట్ మొత్తం బట్టేలాగా పోస్తే చాలు. అలా పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనియండి. ఇలా పైన వాటర్ వేడికి కింద సన్నని సెగకు ఆవిరికి బాగా ఉడుకుతుందండి. అలా ఉడికిన తర్వాత ఇలా మూత తీసి పక్కన పెట్టి చూడండి ఎలా మగ్గిపోయిందో. కింద ఏమన్నా అడుగేం పట్టలేదండి. ఒకవేళ మీరేమన్నా మంట ఎక్కువ పెట్టారనుకో, అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి 2 సార్లు అలా కలుపుకోండి. చూడండి, ఇది బాగా స్మూత్గా అలా మగ్గిపోయింది. ఇంకా ఏం లేదండి, ఉడికింది ఇది. ఇందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుందామండి. చూడండి, ఇందులో ఉన్న ఆయిల్లోనే వేస్తున్నాను నేను. ఇవల్ల ఇలా పక్కకు తీసుకొని ఇందులో ఉన్న ఆయిల్లోనే ఫ్రై చేస్తాను దాన్ని. ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేయడం లేదు. అలా వేసేసి కచ్చాపచ్చాగా దంచుకున్నది మొత్తం ఆయిల్లో అలా బాగా ముంచేయండి. దాన్ని ఆయిలల్లా పట్టేలాగా
బాగా ముంచి కలపండి. ముంచి దీన్ని పచ్చివాసన పోయేలాగా ఇలా కాసేపు మగ్గనియండి ఇలా పెట్టి. ఎందుకంటే మనం డైరెక్ట్ అందులో వేసి కలిపామనుకో అవి బాగా మగ్గున్నాయి కదా, ఇంకా కిచిడిలాగా అయిపోతాయి. అవి అందులో వేయకుండా ఇలా దీన్ని సపరేట్గా వేయించుకుంటే బాగుంటుందండి. ఇలా కాస్త మగ్గిన తర్వాత కలుపుకోండి, అడుగు పెట్టకుండా. దీన్ని ఇలా కలిపేసి దీన్ని మెల్లిగా తిప్పండి, ఎందుకంటే ఇవి బాగా మగ్గిపోయాయి కాబట్టి తొందరగా విరిగిపోతాయి. అందుకోసం ఇలా మెల్లిమెల్లిగా తిప్పి కలుపుకోండి. మీరు ఎంత మెల్లిగా తిప్పినా పోతాయి, అందుకే జాగ్రత్తగా కలుపుకోండి. కొద్దిగా గరిటె మెల్లిగా తిప్పుతూ కలుపుకోండి. ఈ వెల్లుల్లి వాసనతో చాలా బాగుంటుందండి. అన్నం, చపాతీ, రోటీ ఎందులోకైనా తినండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.